సిసిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వచ్చే నెలలో రథసప్తమి రానుంది. ఆ సూర్య భగవానుడికి ఎంతో ప్రసిద్ధమైన ఈ రథసప్తమి నాడు ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి పద్ధతులను చేపట్టాలి అన్న విషయాల గురించి ఎన్నో సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. మరి వాటన్నిటినీ నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ శర్మ గారు. వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మరి ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. మరి రథసప్తమి విశిష్టత గురించి కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటాం. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే సూర్యభగవానుడు. అందుకనే ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కూడాను సూర్యభగవానుడికి నమస్కారం చేయాలని చెప్తారు. మన దరిద్రం ఏమిటి అంటే, నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఆదివారమే ప్రొద్దునే లేవరు. ఆదివారం సెలవు అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఒక కుతంత్రం, ఒక స్కీమ్ కూడా కాదు, ఒక కుతంత్రం. భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలి అని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం వెతికి సమూలంగా మన సంప్రదాయాన్ని నాశనం చేస్తే చాలు, వాళ్ళు అంతా నాశనం చేయొచ్చు, చాలా ఈజీగా మన చేతిలోకి వచ్చేస్తారని చెప్పి తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఆదివారం రోజున ఏ రోజైతే మనకి పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తామో అదే రోజున హిందువుల్ని బానిసలుగా తయారు చేశారు. సండే అంటే ఇంట్లో కక్క ముక్క అన్నీ ఉండాలి, రాత్రి కొంతమంది చుక్క, వీటితోనే ఆ సండే అనేటువంటిది, ఆదివారం అనేటువంటిది పరిపూర్ణమైపోతుంది కదా. నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, ఆదివారం రోజున పరమ పవిత్రంగా ఉండాలి. నాన్ వెజ్ కానివ్వండి, అలానే మధుపానీయం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా, మద్యపానాలు, మాంసాహారాలు అసలు ఆదివారం రోజున రద్దు. మన పూర్వీకులు చేసేవాళ్ళు కాదు. అలాంటి ఆదివారం అధిపతి అయినటువంటి సూర్యుడు మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. అలాగే మాఘమాసంలో ఉండేటువంటి ప్రతి ఆదివారం కూడా సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. ఇంకా మామూలు ఆదివారాల కంటే మాఘాల ఆదివారం చెప్పి పిలుస్తుంటాం మనం. మాఘమాసం కూడా నాన్న చాలా పవిత్రమైనటువంటి మాసం నాన్న. ఇలా కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం 4 మాసాలు ఉంటాయి మనకి మొత్తం సంవత్సరం మొత్తం మీద. ఆ కా మా వై, ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. వాటిలో మాఘమాసం చూస్తున్నాం కదా, అందులో మాఘ పురాణం కూడా ఉంది మాసాలలో మనకి. మాఘమాసం అంత విశిష్టమైనటువంటిది సూర్య భగవానుడికి, అలాగే రాజశ్యామల అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి అత్యంత పవిత్రమైనటువంటి మహాశివరాత్రి కూడా చివరికి మనకి ఈ మాఘమాసంలోనే వస్తుంది. అలాగే ప్రతి నెల సంకష్టహర చతుర్థి చేస్తుంటాం కదా, అది కూడా అసలైన సంకష్టహర చతుర్థి మాఘమాసమే. ప్రతి నెల చేస్తుంటాం. మనకు అసలు నిజంగా మాట చెప్పాలంటే మహాశివరాత్రికి తేడా తెలుస్తుంది, కానీ మామూలుగా సంక్రమణానికి, మకర సంక్రమణానికి తేడా తెలుస్తుంది, కానీ సంకష్టహర చతుర్థి అసలు ఏ మాసంలో ప్రారంభమవుతుంది అనేది ఇంతవరకు చాలామందికి తెలియదు కూడా. అది మాఘమాసంతోనే ప్రారంభమవుతుంది. అది కూడా అంత పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి రోజున ఎవరైతే ప్రొద్దున్నే నిద్రలేచి సూర్యభగవానుడు రాకముందు, సూర్యోదయం కాకముందు స్నానం చేస్తారో, స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి మన తులసి కోట ఉంటుంది కదా నాన్న, తులసి కోట దగ్గర, లేదంటే సూర్యభగవానుడు సూర్యకిరణాలు మన భూమి మీద పడేటువంటి ప్లేస్ మన ఇంట్లో ఎక్కడో చోట ఉంటుంది. ద్వాదశాదిత్యులు అంటాం, 12 సూర్యులు ఉన్నారు, అవే 12 కిరణాలు. సూర్యుడికి ఉండేటువంటి 12 కిరణాలే ద్వాదశాదిత్యులు అవుతున్నారు. ఒక చిన్న కాపర్ ప్లేట్ తీసుకోండి, రాగి ప్లేట్. దాంట్లో మనకి పూజా స్టోర్స్లో రక్తచందనం అని చెప్పి అమ్ముతుంటారు. చక్కగా కొద్దిగా పొడిచారు, ఎంత ఒక 50 రూపాయలు పెట్టుకుంటే ఈ మాత్రం పొడి వస్తుంది, మంచిది. పొడి తెచ్చుకొని కొద్దిగా నీళ్లు దాంట్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసి ఈ రాగి రేకులో సూర్యభగవానుడి బింబం వేయండి. ఎర్రచందనంతో సూర్యభగవానుడు ఎట్లా ఉంటాడు, గుండ్రంగా ఉంటాడు, 12 కిరణాలు ఉంటాయి, 12 రేఖలు పెట్టేసేయండి. దాంట్లో కొద్దిగా మనకి పూజా స్టోర్స్లో దొరికే తీర్థం పొడైనా సరే, లేదు జాజికాయ, యాలకులు, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం కొద్దిగా దంచి దాంట్లో వేయండి. దాంతోపాటు కొద్దిగా తేనె వేయండి, కొద్దిగా నీళ్లు పోయండి. కొబ్బరి నీళ్ళు పోయేది, మళ్ళీ రాగి పాత్రలో కొబ్బరి నీళ్ళు పోస్తే ఒక అరగంట ఉంటే అది పాయసంతో సమానం అవుతుంది. కాబట్టి మంచినీళ్ళు పోయండి. మంచినీళ్ళు పోసిన తర్వాత చిన్న గరిక ముక్కలు మనకి బయట దొరుకుతుంటాయి, నన్ను ఎక్కడైనా దొరుకుతుంటుంది. గరిక ముక్కలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దాంట్లో పెట్టి సూర్యభగవానుడి పేరుతో 12 ప్రదక్షిణాలు, 12 నమస్కారాలు. ఒక ప్రదక్షిణ, ఒక నమస్కారం,
ఒక ప్రదక్షిణ నమస్కారం అంటే మామూలు నమస్కారం కాదు, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద, మగవాళ్ళైతే సంపూర్ణంగా శరీరాన్ని భూమి కానిచ్చి చక్కగా నమస్కారం చేయొచ్చు. సాష్టాంగ నమస్కారం కూడాను ఒక వ్యాయామం కంటే కూడా ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. 8 అంగములతో కూడుకున్నటువంటిదే సాష్టాంగ నమస్కారం. సవ్యమైనటువంటి 8 అంగములు. ఉరస శిరస దృశ్య వచస మనస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణవ అష్టాంగ ఉచ్యతే. ఈ 8 అంగములతో సవ్యమైనటువంటి అంగములతో కూడుకున్నటువంటి నమస్కారమే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం అంటే ఊరికి పడుకోవటం కాకుండా ఎడంకాలు మీద కుడికాలు వచ్చేట్టుగా పెట్టుకొని చెవులు మొత్తం అన్నీ కూడాను తప్పనిసరిగా భూమి కానించి నమస్కారం చేసుకుంటే సాష్టాంగ నమస్కారం అవుతుంది. ఈ విధంగా ఒక ప్రదక్షిణం చేయటం. సూర్యాయ నమః నమస్కారాన్ని సమర్పయామి. ఎందుకంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆయనకి నమస్కారం చేస్తే చాలంటాడు. కాబట్టి 12 ప్రదక్షిణాలు 12 నమస్కారాలు చేసుకొని చక్కగా సూర్య భగవానుడికి అష్టోత్తరం పూజ చేసుకొని గోధుమ రవ్వ ప్రసాదం ఉంటుంది. మనం కేసరి చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. గోధుమ రవ్వ వండిందైనా సరే, లేదు గోధుమ రవ్వ పంచదార కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అదైనా నివేదన పెట్టుకొని, ఎవరైతే ఆ కాపర్ మన ఎర్రచందనం సూర్యుడు బింబం వేసినటువంటి ఆ కాపర్ ప్లేట్లో ఉన్నటువంటి తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకుంటారో, మూలనున్న ముసలమ్మలైనా సరే ముసలవాళ్ళైనా సరే తప్పనిసరిగా ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులుతూగుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గురువుగారు, రథసప్తమి గురించి ఎంతో చక్కగా వివరించారు. వీక్షించారు కదా, రథసప్తమి నాడు ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి, రథసప్తమి నాడు ఆ సూర్య భగవాన్ని ఎలా ఆరాధించాలన్న విషయాన్ని గురించి మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి మా సిసి టీవీని. అందువరకు సెలవు, నమస్కారం.